అలాగే స్వతంత్ర నగర్, బర్మా కాలనీ చుట్టూ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల నివాసాల మధ్య రోజుకి 250 టన్నుల చెత్త తీసుకొచ్చి ఇక్కడ నిల్వ ఉంచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా తీవ్రంగా గత 15 ఏళ్ల నుంచి కలుషితం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజానీకం మొత్తం ఈ కలుషిత బారిన పడి చర్మ వ్యాధులకి, అలాగే శ్వాసకోశ వ్యాధులకి, ఊపిరితిత్తుల వ్యాధులకి, క్యాన్సర్కి, ప్రమాదకరమైనటువంటి జబ్బులకి గురవుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి కొనసాగుతుంది. ఇది చట్ట వ్యతిరేకం. చట్టాలను ధిక్కరించి నివాసాల మధ్య ఈ డంపింగ్ యార్డులు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాము. పలుసార్లు కౌన్సిల్లో కూడా చర్చకు వచ్చింది, కానీ దాన్ని కొనసాగిస్తూనే ఉండటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించాలంటే ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు, ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వాళ్ళు తలుచుకుంటే నెల రోజుల్లో ఇక్కడి నుంచి తీసేయచ్చు. వాళ్ళు అదనంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక 20 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడితే దీన్ని తీసుకెళ్లి నగరం శివారులోకి తీసుకెళ్లొచ్చు. ఈ చెత్తనంతా కూడా విద్యుత్తుగా కూడా మార్చేటటువంటి ప్లాంట్ని కూడా పెట్టవచ్చు. వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే నెల రోజుల్లో తీసేయచ్చు. వాళ్ళు తీసేయలేదనుకో ఈ ప్రాంతంలో ఉండే కార్పొరేటర్లందరూ కూడా నిరసన కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి రమ్మని కోరండి. మీరు సిపిఎం పార్టీ కార్పొరేటర్గా నేను ముందుంటాను. మీ యొక్క అభిప్రాయానికి ఇక్కడ గంధం శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారు కూడా ఆహ్వానించండి. మిగిలినటువంటి వాళ్ళందరూ రండి, మున్సిపల్ కార్పొరేషన్ని ఆ విధంగా స్పందిద్దాం. ఆ విధంగా రాజకీయంగా ఇది మార్పు అనేటువంటిది జరగాలి. పార్టీలు మీరందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ రాజకీయ ప్రజాప్రతినిధులు దీన్ని పూనుకుంటేనే ఇది అవుతుంది. అందువల్ల వాళ్ళు తప్పనిసరిగా ఈ నెల రోజుల్లో పూనుకోమనండి. దీని పరిష్కారాలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద కొండలు ఇచ్చేస్తున్నారు, పెట్టుబడిదారులకి ఉన్నారు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి సంపన్నులకి కొండలు ఇచ్చేస్తున్నారు. అక్కడ మంచినీళ్ళు వెళ్తాయి, రోడ్లు వెళ్తాయి, విద్యుత్తులు వెళ్తాయి, వాళ్ళ యొక్క చెత్త తీసుకెళ్లి గాజువాకు కూడా వస్తుంది. మరి అంత పెద్ద పెద్ద కొండలే నివాసాలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించినప్పుడు పేదవాళ్ళు దిగువ తరగతి ఉండేటటువంటి నివాస ప్రాంతాల్లో ఈ చెత్త కొండల్ని, ఈ చెత్త డంపింగ్ యార్డ్లు ఎలా ఉంచుతారని నేను అడుగుతూ ఉన్నాను. భూములు ఉన్నాయి కదా చుట్టూ, ఓ 200 ఎకరాలు ఎక్వైర్ చేయండి, అక్కడ విద్యుత్ ప్లాంట్ పెట్టండి, దీని అంతా అక్కడ తీసుకెళ్ళండి. ఆ రవాణాకి అయ్యేటటువంటి ఖర్చు జీవీఎంసీ భరిస్తుంది. ఏడాదికి 350 కోట్ల రూపాయలు ఈ చెత్త చెదలింపుకి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్యం మీద ఖర్చు పెడుతుంది. మరి దీనికి అదనంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేటువంటి పెద్ద లెక్క కూడా కాదు. మేము మద్దతు ఇస్తాం. సిపిఎం పార్టీ 25 కోట్లు కాదు 50 కోట్లు ఖర్చు పెట్టండి రవాణాకి ఇక్కడి నుంచి తీసేయడానికి. ఏమా ప్రయత్నం చేయడానికి ఏమిటి ప్రాబ్లం అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. ఏమిటి దీన్ని మూసేసి ఇతర ప్రాంతాలకు తరలించాల్సి దానికి ఏమిటి ఆటంకాలు ఏమొచ్చిందని నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. అలాగే ఈ ప్రాంతంలో ఉండే మౌలిక సదుపాయాలు కూడా అదనంగా ప్రత్యేకంగా ఓ 10 కోట్లు 50 కోట్ల రూపాయలు అలాట్ చేసి ఈ పెద్ద కాలం ఉంది ఇక్కడ, తుమ్మ చెట్లు మర్చిపోయింది, జనావాసాల మధ్య తుమ్మ చెట్లు ఉండటం ఏంటని నేను అడుగుతూ ఉన్నాను. ఈ కాలం ఇంత భయంకరంగా ఉండాల్సిన అవసరం అయింది. ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేయమనండి. మంజూరు చేసేటటువంటి విధంగా అందంగా సుందరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. ఆ విధంగా డబ్బంతా తీసుకెళ్లి ఆర్కే బీచ్లో తగలబెట్టేసి స్మార్ట్ సిటీలను పెట్టి పేదలు నివాస ప్రాంతాలు దిగువ తరగతి ఉండేటటువంటి ప్రాంతాల్లో డబ్బు లేకుండా వాళ్ళ కాలువలు, రోడ్లు, లేకపోతే మురుగు కాలువలు, లేకపోతే పార్కులు ఇవన్నీ లేకుండా దరిద్రంగా వ్యవహారం చేయటం ఏంటని నేను అడుగుతూ ఉన్నాను. మరిన్ని మధ్యతరగతి, కార్మిక, కర్షక, విద్యార్థి ఉద్యమ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ సమాచార్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.